నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అంటే ఎవరికి వారుగా కాకుండా ఒకరి కోసం ఒకరుగా జీవితాంతం ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడమే వివాహం. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 04040500606 మరియు 04040500616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముందుగా మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పండి, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. ముందుగా మనం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనము శరన్నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు ఆవిష్కరిస్తూనే ఒక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకంతో మనము కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఈ రోజు కూడా మనము చక్కటి అద్భుతమైనటువంటి శ్లోకంతో ఆ తల్లిని స్తుతిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుదాము. అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్థబక మకరంద స్మృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి అంటూ మనం అందరం కూడా అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఎలా అయితే భూమండలాన్ని పైకి లేపాడో ఆ మురారి అయినటువంటి ఆ యొక్క వరాహమూర్తి, అలాగే మనల్ని కూడా ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి ఆ తల్లి ఒడ్డుకు చేర్చాలని వేడుకుంటూ మరి మనము మన సంస్థల ద్వారా ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మరియు అలాగే ఈ హిందూ వెడ్లాక్ ద్వారా మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో చివరి మంగళవారం రోజున నిర్వహిద్దామనుకుంటున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు అసలు ఈ కాత్యాయని మాత అంటేనే ఎవరు, ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. ఈ తల్లి మనకి సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది, అలాగే త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తుంది, అలాగే చక్కటి జీవిత భాగస్వామి వచ్చేటట్టు చూస్తుంది, అలాగే చక్కటి సంతానం కలిగేటట్టు కూడా చూస్తుంది ఆ తల్లి. కాబట్టి ఎవరైతే వివాహం కోసం మనం చూసేది వివాహ వ్యవస్థ అంటే వివాహాలకు సంబంధించినటువంటి సంస్థలు నడిపిస్తున్నాం కాబట్టి మనం చేయించేటటువంటి కాత్యాయని వ్రతం దేనికి సంబంధించి ఉంటుంది, వివాహాలు అతి త్వరగా కుదరడం కోసం మనం ఈ కాత్యాయని వ్రతాలని నిర్వహిస్తున్నాము. జాతకంలో ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగింపబడతాయి, అలాగే కుజ దోషం కూడా కొంత నివారింపబడుతుంది. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో, అయ్యో మా పిల్లలకి త్వరగా వివాహ యోగ్యత పొందాలి, వారికి చక్కటి జీవిత భాగస్వామి రావాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకంటే ఇదంతా కూడా స్త్రీలు చేసేటటువంటి దైనందిక జీవితంలో మనం తెలుసో తెలియకో ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆధునిక భావాలతో ఇవన్నీ సింగినాళం జీలకర్ర అంటూ కొట్టిపారేస్తూ కూడా శాస్త్రాన్ని నమ్మకుండా మనం అనేక రకాలైనటువంటి తప్పులు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటాం. వాటన్నిటికీ కూడా పరిష్కారం ఈ యొక్క లక్షవర్తి నోము. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. పూర్ణాహుతి సమయంలో కొడుకు కోడలు కూర్చుంటే చాలా మంచిది, లేని పక్షంలో కూతురు అల్లుడిని పక్కన కూర్చోపెట్టుకుని పూర్ణాహుతి నిర్వహించవచ్చు. పైగా ఈ లక్షవర్తి నోము ఏదోలే ఎవరికీ తెలియకుండా మనం ఈ ఇంట్లో గుమ్మనంగా చేసేసుకున్నామంటే ఇది అయ్యేటటువంటి పని కాదు. ఎందుకు, చాలా వ్యయము పైగా ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మనం నిభాయించుకుందామంటే ఒక్కరి వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఒక 4-5 కుటుంబ సభ్యులు కూడితే కానీ ఈ వ్రతాన్ని మనం చక్కగా నిర్వర్తించలేము. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా కూడా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహము అనేసరికి మనకి
ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి మనుగడ సాగించడం అంటే కొంత సమయం పడుతుంది. వాళ్ళిద్దరూ కూడా సర్దుకుపోయి ఒకే మాటగా ఉండాలి అంటే కొంత సమయం పడుతుంది. మరి అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఏంటి, మనం కౌన్సిలింగ్ ని ఏర్పాటు చేశాము. ఈ కౌన్సిలింగ్ లో ఏంటంటే ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున వాళ్ళు చెప్పేటటువంటివి విని వారి వైవాహిక జీవితాన్ని వారు ఇంకా ఎంత సుందరంగా మలుచుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఆనందంగా ఎలా గడపవచ్చో మనం వారికి తెలియజేస్తామన్నమాట. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన నెంబర్లకే ఫోన్ చేసి వారి యొక్క సమస్యను తెలియచేయవచ్చు. లేని పక్షంలో పర్వాలేదు, లైవ్ లో కూడా కనుక్కోవచ్చు అన్నటువంటి భావన ఉన్నటువంటి వారు మనల్ని లైవ్ లో కూడా సంప్రదించి వారి సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. అలాగే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం అన్నది ఇది ఎవరి పనో కాదు, ఇది ప్రతి ఒక్కరి పని. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి నేపథ్యంలో గత 18 సంవత్సరాలుగా మనము బ్రాహ్మణులకే వివాహ వేదికను నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి అంటే 5 ఏళ్ల బట్టి హిందూ బిడ్లాక్ చేస్తున్నాము. గత 18 సంవత్సరాలుగా వీళ్ళకి చేసేటటువంటి నేపథ్యంలో అనేక మంది పూజారులు, అర్చకులు మరియు ఘనపాటీలు మన దగ్గరికి వచ్చి అయ్యో మాకు వివాహాలు కావట్లేదండి, ఇలా ఉండేసరికి మేము మా వృత్తి ధర్మాన్నే వదిలేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళ ఆవేదన వెలిబుచ్చేసరికి మాకు కూడా అనిపించింది, మనం ఎందుకు కంకణం కట్టుకోకూడదు, పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహం చేసేటటువంటి నేపథ్యంలో మనం ఎందుకు ముందుకు రాకూడదు అని పోయిన సంవత్సరం నవంబర్లో అనుకుంటా మేము ఒక చిన్న ఆర్టికల్ లాంటిది పెట్టి మన సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పెట్టాము. దానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఇప్పటికీ కూడా దాన్ని షేర్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఇది ఒక బ్రాహ్మణులకే సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. అంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సమస్యగానే పరిగణిస్తున్నారు. ఎందుకు అయ్యో పాపం పురోహితులకు వివాహం కావట్లేదు, ఇంత చక్కటి విద్య ఉన్నటువంటి వారికి వివాహం కావట్లేదు అని, ఇది వారి కుటుంబానికి వారి కులానికి సంబంధించినటువంటి సమస్య అని కాకుండా సామాజిక సమస్యగా, అందరికీ సంబంధించినటువంటి సమస్యగా అందరూ కూడా పరిగణిస్తూ దాన్ని ఇప్పటి వరకు కొన్ని వేల షేర్స్ వచ్చాయి. ఇలా షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనము మన కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. ఈ నేపథ్యంలోనే మనము ఏడుగురికి వివాహం చేయగలిగాం, పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి. అలాగే 22 మంది అమ్మాయిలని సంసిద్ధపరచగలిగాం. 23 మంది, ఎందుకంటే నిన్ననే ఒక అమ్మాయిని మార్చగలిగాము. 23 మంది అమ్మాయిలని మేము పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి పరచగలిగాం. అంటే ఇదేమి చాలా తక్కువ సంఖ్య కాదు అని నాకు అనిపిస్తుంది. అది ఎందుకంటే వాళ్ళని మార్చటం ఎంత కష్టమో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి ఇదేమీ తక్కువ సంఖ్య కాదు. ఎవరైతే పురోహితులు, అర్చకులు, ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ మన జ్యోతి మ్యాట్రిమోని ఉచితంగా సేవలు అందజేస్తుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. గాయత్రి గారు, హలో గాయత్రి గారు. చెప్పండి. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి గాయత్రి గారు. హలో గాయత్రి గారు, మీ అబ్బాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా. భరత్ అనిరెడ్డి. మీరు టీవీ చూడకుండా గట్టిగా మాట్లాడండి అమ్మా. సరే. హలో, సరే మాట్లాడతాను. మీ అబ్బాయి పేరమ్మా? అనిరెడ్డి భరత్ కుమార్ రెడ్డి అండి. పుట్టిన తేదీ అమ్మా? అనిరెడ్డి భరత్ కుమార్ రెడ్డి అండి. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 10/6/1990. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? రెడ్డి అండి. రెడ్డి. ఏం చదువుకున్నారమ్మా మీ అబ్బాయి? వాడు BE అండి. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? న్యూజిలాండ్ లో ఉన్నాడండి వాడు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? మేము రెడ్డి కులం అండి. ఆదాయం ఎంత, జీతం అంటే అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది సుమారుగా? వాడికి 2-3 lakhs వరకు వస్తుందండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారమ్మా మీరు? అంటే మా కులస్తురాలు అమ్మాయి అండి, మంచి అమ్మాయి ఉండాలి, చదువుకున్న అమ్మాయి ఉండాలి. సరే అమ్మా, తప్పకుండా. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు, చెప్పండి. కాబట్టి ఈ సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ఎవరి పనో కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చెయ్యి కలుపుతూ ఈ పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహం చేయటంలో మనం కూడా ఒక చెయ్యి కలిపామనుకోండి,
తప్పకుండా మనకు కూడా దానిలో పుణ్యం ఎంతో కొంత వస్తుంది కదా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ఎవరైనా ఒక అమ్మాయి పురోహితుల్ని అర్చకుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు తెలిసినట్లయితే చక్కగా మనకు ఆ టెలిఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్ చేసి ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా చాలు, మేమే వాళ్ళకి కాల్ చేసి ఆ టెలిఫోన్ నెంబర్ తీసుకుని అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకుని చక్కగా పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వివాహం చేసేటటువంటి నేపథ్యంలో మనం ముందున్నాము. అందరూ దానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఆ నేపథ్యంలోనే మనం అమ్మాయిలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా అమ్మాయిలందరూ అంటే పురోహితులు అర్చకులు ఘనపాటీల్ని వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిలందరికీ కూడా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. అలాగే ఈ 23 మందికి కూడా నిజంగా మనం కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ వారికి జోహార్లు కూడా చెప్పాలండి. ఎందుకంటే ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఎంఫార్మసీ చదివినటువంటి అమ్మాయి కూడా ఉంది. ఎంఫార్మసీ చదివినటువంటి అమ్మాయి ముందుకు రావటం గొప్పే, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు వీరికి ఇవ్వడానికి ముందుకు రావటం కూడా ఇద్దరిని కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి విషయమే. కాబట్టి వాళ్ళందరికీ కూడా 23 మందికి కూడా మన ఈ కార్యక్రమం ద్వారా వారానికి ఒక్కసారైనా మనం వారికి జోహార్లు అర్పిస్తూ నిజానికి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో వాళ్ళందరూ ముందుకు వస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు ఆవిష్కరించాలండి. అలాగే ఇప్పుడు ఏ సందేహం ఉన్నప్పటికీ కూడా మనం వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు అంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం గురించి, అలాగే మంగళసూత్ర ధారణ గురించి, నడుముకు కట్టేటటువంటి తాడు గురించి, దానిని యొక్రబంధనము అని అంటారు. దానికి సంబంధించినటువంటి దాని గురించి అసలు ఒక్కొక్క క్రతువు ఎందుకు చేస్తారంటే ఈ వివాహంలో చేసేటటువంటి వాటన్నిటినీ కూడా క్రతువులు అంటాము. ఒక్కొక్క పని ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం. వివాహం అంటే ఏదో మంగళసూత్రం కట్టేసి అబ్బాయి తీసుకెళ్లిపోడు, దానికి చాలా తతంగం ఉంటుంది. అగ్ని సాక్షిగా పంచభూతాల సాక్షిగా మనం వివాహం చేసుకుంటాం. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా వాళ్ళు లైవ్ లోనూ సంప్రదించవచ్చు, లేకపోతే స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు అడగవచ్చు. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారండి. కాకినాడ నుంచి మోహన్ రావు గారు. చెప్పండి. ఎవరున్నారండి మీ ఇంట్లో వివాహానికి? మా పెద్ద అబ్బాయి అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. మోహన్ రావు గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి. హలో, అబ్బాయి పేరండి? అదే పిల్ల శివకృష్ణ అండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 85 27 ఆగస్టు. మీరు ఏ కులానికి చెందినవారండి? కాపు అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? బిఏ అండి. ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారమా? మేము కాపు అండి. ఉద్యోగం టీవీ చూస్తూ మాట్లాడొద్దండి మోహన్ రావు గారు, ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా మీ అబ్బాయి? మా అబ్బాయి ఇంకా ఉద్యోగం రాలేదండి, మాకు ఓటీ కదా. చెప్పండి. అసలు మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఫైర్ గా ఉండాలండి, కాపులు అంటే చాలండి. సరే, మరి మీ అబ్బాయికి ఆదాయం ఏ రకంగా వచ్చే అవకాశం ఉందా అండి? ఉద్యోగం చేయట్లేదు అంటున్నారు. ఉద్యోగం చేస్తున్నానండి, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అదే సరేనండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో అలాగే మీకు మీ ప్యాకేజెస్ గురించి చెప్పండి జ్యోతి గారు. తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ కి సంబంధించి అయ్యుండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి, 6 నెలలకు సంబంధించి, సంవత్సర కాలానికి సంబంధించి ఇలా అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఉన్నాయి. ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఏంటి, అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు మనం చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు మొదలయ్యాయి, పైగా ముందు ముహూర్తాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజ్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. మనం ఇందాక చెప్పుకున్నామే, పురోహితులు మరియు అలాగే అర్చకులు, ఘనపాటీలు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా తెలుసు ఒక పురోహితుడికి వివాహం కుదర్చడం అంటే ఎంత కష్టమైనటువంటి పనో. అలాగే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలు, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలు, అలాగే చిన్నవాళ్ళు కూడా, ఎందుకు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎక్కువగా లేకుండా, వారి ప్రమేయం ఎక్కువగా లేకుండా మేమే ఏం చేస్తాము అంటే ఇనీషియల్ గా మొట్టమొదటిసారిగా మనమే ఏం చేస్తాము, ప్రొఫైల్స్ అన్ని కూడా స్క్రూటినీ చేస్తాం. చేసి ఈ అమ్మాయికి అంటే అన్ని ఏదో
ఇప్పుడు మనం ఏదైనా ఒక మార్కెట్ కి వెళ్ళామనుకోండి, ఎలా ఏంటి ఒక దగ్గరికి వెళ్తే అన్ని రకాల కూరలు దొరుకుతాయంటే, ఎక్కడైతే మనకి అన్ని రకాలైనటువంటి కూరలు చాలా తాజాగా దొరుకుతాయో అక్కడికి వెళ్ళి మనం అన్ని కూడా చచ్చు పుచ్చు అన్ని కూడా ఏరి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. మరి వివాహాల విషయంలో కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కూడా సరైనటువంటి జోడి ఎలాంటి వారు, మా అబ్బాయికి తత్వానికి ఈ అమ్మాయి సరిపోతుంది, మా అమ్మాయి తత్వానికి ఈ అబ్బాయి సరిపోతారు అని తల్లిదండ్రి కూడా ఏం చేస్తారు, మనం ఎలా అయితే మనకి ఇష్టమైనటువంటి వాటిని ఎలా ఏరుకుంటామో అలాగే తల్లిదండ్రులు కూడా చాలా మంచి సంబంధాలని తీస్తారు. అలాగే మేము కూడా ఏం చేస్తాము, ఒక రకంగా తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యతని మేమే స్వీకరించి ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి శీఘ్రగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాము. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. కాబట్టి మనకి మంచి రోజులు కూడా మొదలయ్యాయి, ఇక ముందు ముందు చాలా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది దీనికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఈ నవరాత్రులు మొదలవగానే కూడా మాకు 4-5 పెళ్లి చూపులు కూడా అయ్యాయి, 2 కుదరడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అండి. సో ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గమ్మ మనకి అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది. అదే మనకి శ్రీశైలంలో కొలువై ఉన్నటువంటి ఆ బ్రహ్మరాంబికాదేవి కూష్మాండ రూపంలో మనకి దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ అన్నపూర్ణాదేవిని, అన్నపూర్ణ అనగానే మనకి ఏంటి అర్థమవుతుంది, మనకి పూర్ణాయుష్యుని అనుగ్రహిస్తుంది, మనకి పూర్ణత్వాన్ని కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రాజవాల్పు గోపి మేడం. ఓకే అండి, మీ ఇంట్లో వివాహానికి ఎవరున్నారండి? నేనే మేడం. ఓకే అండి, సో జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. గోపి గారు. గోపి గారు, మీ పుట్టిన తేదీ ఏంటమ్మా? మేడం అది 92 నవంబర్ 22 మేడం. మీరు ఏ కులానికి చెందిన వారు? ఉమ్మడి. ఏం చదువుకున్నా అమ్మా నువ్వు? నేను 10th. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా? అదే మేడం, బాగా వర్క్ చేస్తాను. మేమా బయట వర్క్ చేస్తాను మేడం. మరి ఎంత వస్తుంది ఆదాయం నెలకి? 50,000 వస్తుంది. నీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నాను? క్వాలిఫై ఉండాలి. నువ్వేం చదువుకున్నా అమ్మా? మేడం. సరే, మనం ఏం చేస్తామంటే నీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేయి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి, సో ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. తప్పకుండానమ్మా. మనం ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకునేటప్పుడు ఏమంటాము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మనము భిక్షం అడుగుతామంటే ఏమడుగుతాము, ఒక అన్నాన్నే కాదమ్మా, మాకు జ్ఞానాన్ని కూడా అనుగ్రహించు అంటూ ఆ తల్లిని అన్నపూర్ణాదేవిగా మనము స్తుతిస్తూ ఉంటాము. ఈ అన్నపూర్ణాదేవి మనకి ఎక్కడ కనిపిస్తుంది? కాశీ క్షేత్రంలో మనకి కనిపిస్తుంది. ఆ తల్లి ఆ కాశీ క్షేత్రంలో ఎలా ఉంటుంది? చక్కటి గోధుమ రంగు చీర కట్టుకుని ఆ తల్లి ఏం చేస్తుంది, బంగారు గిన్నె పట్టుకుని ఆ బంగారు గిన్నె పైన అన్ని రకాలైనటువంటి మణులు పొదిగి ఉండగా ఎడమ చేయితో పాయస పాత్ర, బంగారు పాత్ర పట్టుకొని కుడి చేయితో ఏం చేస్తుంది ఆ తల్లి, ఒక గరిటెని అంటే ఒక తెడ్డు లాంటిది పట్టుకుంటుంది. ఆ గరిటె కూడా ఎలా ఉంటుంది, చక్కగా బంగారంతో చేయబడినదై దానిపైన కూడా మణులన్నీ కూడా పొదగబడి ఉంటాయి. ఆ తల్లి మరి మొదటి భిక్ష ఎవరికి వేస్తుంది? భిక్షాందేహి అంటూ ఎవరు నుంచొని ఉంటారు? భర్త అయినటువంటి ఆ పరమశివుడే ముందుగా నుంచొని ఉంటాడు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో. హలో అండి, మీ పేరు చెప్పండి. సత్యవతి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిమ్మాపురం. ఎక్కడి నుంచి అండి? తిమ్మాపురం. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా పెద్ద మావయ్య. పెద్దమ్మ ఎవరున్నారండి? పెద్ద మామయ్య గారు ఉన్నారండి? మావయ్య. ఓకే అండి, ఆయన పేరు చెప్తారా? పోలారండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సత్యవతి, చెప్పమ్మా. ఏమ్మా మ్యారేజ్ కావట్లేదండి. ఎంత వయసు ఉంటుంది మీ మామయ్యకి?
35 ఏ కులానికి చెందిన వారమ్మా? అమ్మా నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సత్యవతి గారు. పెట్టామండి. మీ మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? సిద్ధాంతండి. ఏంటమ్మా? సిద్ధా అండి. ఏం చదువుకున్నారు మీ మావయ్య? రైస్ మిల్ అన్న. రైస్ మరి అంటే మీరు చదువుకున్న టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సత్యవతి గారు, ఏమి వినిపించట్లేదు. ఏదండి? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. టీవీ సౌండ్ తీసేయమ్మా పూర్తిగా. మీ మావయ్యకి ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఓకే అండి. సరే మీరు ఏం చేస్తారంటే మీ మావయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో, మీ పేరు చెప్పండి. మా పేరండి. అవునండి. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ముందుగా. మా పేరు రామలక్ష్మి అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి రామలక్ష్మి గారు. చెప్తాను. నా పేరు రామలక్ష్మి అండి. హలో, మీరు ఓకే అండి, టీవీ ఎక్కడి నుంచి సౌండ్ మాట్లాడుతున్నారు? తీసేయండి. మాది సామగూడ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో ఎవరున్నారు వివాహానికి? మా తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడు పేరు చెప్పండి. తమ్ముడి పేరు వెంకటేశ్వరరావు అండి. 80లో పుట్టాడండి. ఓకే ఓకే అండి, 1980 జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రామలక్ష్మి గారు, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము తెలగబజ్జీ అండి. ఓచేయండి. ఏంటమ్మా? తెలగబజ్జీ అండి, అంటే తెలగ కాపులు అండి. ఆహా. ఏం చదువుకున్నారు మీ తమ్ముడు? తమ్ముడు 10th పాస్ చేయండి. తన సొంతంగా స్థలాలు కొని బిల్డింగ్లు కట్టి అమ్ముతుంటాడండి. ఎంత వస్తుందమ్మా నెలకి? ఎంత వస్తుంది అంటే వస్తుందండి బాగా, ఒక 40 అలా వస్తున్నారు. 30,000 అలా వస్తాయండి. అంటే బిల్డింగ్ పెట్టి అమ్మకం పెట్టి వస్తుంటాయండి. ఆహా. సరే, ఇప్పుడు మీకు కాబోయే మరదలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎలా ఉండాలంటే మామూలుగా బాగానే ఉండాలండి. అంటే మామూలుగా అంటే ఏమైనా చదువుకోవాలని ఉండాలనుకుంటున్నారా? అంటే ఏం కాదండి. అంటే తమ్ముడు 10th పాస్ అయ్యాడు అంతే అండి. 10th చదివినా పర్లేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, చెప్పండి. మరి ఆ తల్లి ముందుగా ఎవరికి భిక్ష వేస్తూ ఉంటుంది? ఆ పరమశివుడికే భిక్ష వేస్తూ, మనకి ఏ మూర్తిని చూసినప్పటికీ కూడా మనం కాశీ క్షేత్రానికి వెళ్ళి కనుక అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి మూర్తిని కొనుక్కుంటే అలాంటి ఫోటోనే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. మనకి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ తల్లి అలా దర్శనమిస్తూ ఉంటుంది. మరి పరమశివుడికి ఏంటప్ప భిక్ష వేయటం అన్నటువంటి సందేహం కలుగుతుందా లేదా? కానీ అలా వెయ్యటానికి గల మర్మాన్ని మనం ఆలోచించాలి. అదేంటో చాలా విచిత్రంగా అన్నపూర్ణ పరమశివుడికి భిక్ష వేస్తుంది అని దాన్ని కుతర్కంగా ఆలోచించడం కాదు, దానిలో ఉన్నటువంటి విశేషాన్ని మనం అవగతం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే ఏంటి, ఒక రకంగా మనము ఆలోచిస్తే ముందుగా మనము వంట చేసి ముందుగా పెట్టాల్సింది ఎవరు? భర్తకి పెట్టాలి. ఎందుకు? ఇంటి యజమాని ఆయన కాబట్టి ముందుగా చక్కగా వేడన్నం వండుకొని మనం తినడం కాదు, లేకపోతే అమ్మ పనమ్మాయి రాకపోతే అది మనం పని చేసుకోలేము అంటూ దానికి పెట్టడం కాదు. ముందుగా చేసినటువంటి వంటకాన్ని ఎవరికి పెట్టాలి? భర్తకి వడ్డించాలి. కాబట్టి మనకి కూడా ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి ఆ తల్లి మనకి నడవడిక నేర్పుతోంది. మీరు కూడా ఈ రకంగా చేయండి. ముందుగా మనం చేసినటువంటి పదార్థాన్ని భర్తకి పెట్టాలి అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తోంది. ఇంకొక రకంగా చూస్తే ఏంటి, మనకి ఒక రకంగా భగవద్ నివేదన అన్నది ఎంత ముఖ్యమో మనకి ఆ తల్లి తెలియచేస్తోంది. ప్రతి పదార్థాన్ని కూడా మనం ఏదైతే వండుకున్నామో ఎవరి ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టు, ఎవరి ఓపికకి తగినట్టుగా మనం ఆహార పదార్థాలను తయారు చేస్తాం. అసలు ఓపిక లేని వాళ్ళని లేచి మీరిప్పుడు నాకు పంచభక్ష పరమాణాలు చేసి పెట్టమంటే వాళ్ళకి అన్నం వండడానికే ఓపిక లేదు. అలాంటిది పంచభక్ష పరమాణాలు అంటే అది కూడా వండలేరు కదా. కాబట్టి వారి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితిని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి మనం ఏ పదార్థాన్ని అయితే వండుకున్నామో, కొంచెం అన్నమై ఉండొచ్చు, చారే అయి ఉండొచ్చు, నువ్వు ఏదైతే తయారు చేసావో పదార్థాన్ని
ముందుగా నువ్వు భగవదర్పణం చెయ్యటం నేర్చుకో. ఏ పదార్థాన్ని నువ్వైతే ఆ పొయ్యి మీద వండావో, ఎందుకు అగ్నిదేవుడు ఊరికినే మన ఇంట్లో పాచకుడై మనకి వంట చేసి పెట్టట్లేదు కదా. ఆ పరమశివుడి యొక్క ఆజ్ఞ మేర మనకి ఆ అగ్నిదేవుడు పాచకుడై ఉండి, మనము ఉదయం తెల్లవారుజామున ఎన్నింటికి పొయ్యి వెలిగించినప్పటికీ కూడా అప్పటి నుంచి మనం పొయ్యి కట్టేసేంత వరకు కూడా ఆ అగ్నిదేవుడు మనకి ఆహార పదార్థాలన్నీ కూడా వండుకొని మనం తినడానికి యోగ్యమైనటువంటివిగా తయారు చేయటానికి ఆ అగ్నిదేవుడి యొక్క సహకారం ఉంటేనే కదా చేయగలుగుతున్నాము. మరి అలా చేస్తున్నప్పుడు మనకి కూడా కృతజ్ఞతాభావం ఉండాలి. ఆ కృతజ్ఞతని ఆవిష్కరించటం కోసం మనం తయారు చేసినటువంటి పదార్థాన్ని ముందుగా భగవత్ నివేదన చెయ్యాలి. అంటే మనకి ఇప్పుడు చాలా ఆధునిక కాలంలో ఉన్నాము, కంప్యూటర్ యుగంలో ఉన్నాము అని మీరు భగవత్ నివేదన అది ఇది అంటారు. కానీ ఏంటి, భగవంతుడు ఏమైనా వచ్చి తింటున్నాడా అన్నటువంటి సందేహం కలుగుతుంది. భగవంతుడు తినడు, దృష్టిపాతం చేస్తాడు. ఆయన యొక్క చూపు ఒక్కసారి తగిలినా చాలు, మనం వండినటువంటి పదార్థంలో ఏదైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుడు ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాడు? మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు, హోమాలు చేసినప్పుడు ఒక్కొక్క దేవతని మంత్రయుక్తంగా స్వాహాకారంతో పిలుస్తాము. అలా స్వాహాకారంతో మనము ఆ దేవతల్ని పిలిచినప్పుడు మనము ఇచ్చినటువంటి హవిస్సుని ఏదైతే మనము హవిస్సుగా ఇస్తున్నామో, ఆవు నెయ్యి ఉండొచ్చు, వరి అన్నమే ఉండొచ్చు, ఒక్కోసారి పేలాలు వేస్తుంటాం, నవధాన్యాలు వేస్తుంటాం. ఈ చండీ హోమాలు అవి చేసేటప్పుడు చక్కటి దానిమ్మ పళ్ళు వేస్తూ ఉంటాము. ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు, మనం పిలుస్తున్నటువంటి మంత్రాన్ని బట్టి ఆయా దేవతలకి అగ్నిదేవుడు ఒక వారధిలాగా ఉండి మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని ఆ భగవంతుడికి అందచేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆ అన్నపూర్ణాదేవి పరమశివుడికి మొదటిసారిగా పెట్టడంలో మర్మం ఏంటి? ఒక రకంగా ఇంటి యజమానికి ముందుగా భోజనం పెట్టాలని. అలాగే భగవద్ నివేదన అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పైగా తల్లి శక్తి స్వరూపిణి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి సృష్టి చేయటానికి, స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తికి ఈ ప్రపంచాన్నంతా నడిపించడానికి కావలసినటువంటి శక్తిని, లయకర్త అయినటువంటి పరమశివుడికి ఈ సృష్టినంతా ఏ రకంగా లయం చేయాలా అన్నటువంటి శక్తిని, స్పందనని అనుగ్రహిస్తోంది ఎవరు? ఆ తల్లే. అందుకనే కదా మనకి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. త్రిమూర్తులందరూ కూడా ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటూ త్రిమూర్తులు కూడా ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. ఎందుకు? స్పందన గురించి. ఆ తల్లి దగ్గర నుంచి స్పందన లేనిది మనము ఏ పని కూడా చెయ్యలేము. కాబట్టి అలాంటి స్పందన అన్ని కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ అన్నపూర్ణాదేవి అంటే ఎవరో కాదండి, ఆ పార్వతీదేవి. అందుకే కదా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ ముందు అన్నపూర్ణ నామాన్ని పెట్టాము, చివరిలో వచ్చేసి పార్వతీదేవి నామాన్ని కూడా. అంటే ఇద్దరూ కూడా ఒకటే. మనకి ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణ విశాలాక్షి ఇద్దరూ కూడా ఒకటే. మనకి జ్ఞానాన్ని, మరియు బిడ్డలు అయ్యో అలసిపోయి ఉంటారు, వారికి ఎప్పుడెప్పుడు ఆకలి వేస్తుందా అనేసి తల్లి ఏం చేస్తుంది, మామూలుగా అన్నపూర్ణాదేవిని పక్కన పెట్టినా నిజానికి లౌకికంగా మనం కూడా ఏం చేస్తాము, బిడ్డలు ఏ సమయానికి బయటికి వెళ్ళి వచ్చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, అయ్యో పిల్లలకు ఆకలేస్తుందేమో అని మనము తిన్నా తినకపోయినా, మనకి ఓపిక ఉన్నా లేకపోయినా మనము ఆ తల్లికి పిల్లలకి రాగానే అన్నం పెడతామా లేదా? మరి ఆ తల్లి జగజ్జనని అన్నపూర్ణాదేవి అయ్యో ఈ కాశీ క్షేత్రము అవిముక్త క్షేత్రము, ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ మోక్షాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటిది ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలకి ఆకలిస్తే నేను అన్నం పెట్టాలి కదా అని ఆ తల్లి అన్నపూర్ణాదేవి అయి శతాక్షి అయి ఆ తల్లి ఏం చేసింది, బంగారు తెడ్డు పట్టుకుని మనకి వడ్డించటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం ఆ తల్లిని అడగాల్సింది ఒక అన్నాన్నే కాదు, జ్ఞానాన్ని కూడా ఆ తల్లిని అడగాలి. అలా అడిగి ఆ తల్లి యొక్క కృపని మనము పొందాలి. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి బలరాం గారు. ఓకే అండి, కాల్ కట్ అయిందండి. సో ధన్యవాదాలండి, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు.
చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం. Thank you.